అస్సాంలో కురిసిన భారీ వర్షాలు వరదల వల్ల భారీ ఆస్తి ప్రాణనష్టాలు సంభవించాయి. 68 మంది ఇప్పటివరకు చనిపోగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ అస్సాంకు సంబంధించిన ఎంపీలతో సమావేశమై ప్రస్తుత పరిస్థితులపై వారితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ వారికి హామీ ఇచ్చారు. ఎన్డీఆర్ఎఫ్ వంటి కేంద్ర బలగాలు సహాయక చర్యలు పాలుపంచుకుంటున్నాయని, బాధితులకు అండగా ఉంటామని ప్రధాని తెలిపారు. మరోవైపు విపత్తు నిర్వహణలో భాగంగా ఆహారం, మందులు, వస్త్రాలతో కూడిన ప్రామాణిక సహాయక ప్యాకేజీల విధానాన్ని అనుసరించాలని ప్రధాని నరేంద్ర మోడీ వారికి సూచించారు. విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విషయంలో ఇకపై సమస్యలు ఉండవన్నారు. బకాయిల విషయంలో ఎలాంటి సమస్య లేకుండా నిధులు విడుదల చేస్తామన్నారు. ఏ ఏడాదికి ఆ ఏడాది నిధులను విడుదల చేస్తామని సీఎం పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. సో తాజా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రాపై ఉన్నటువంటి కంటెంట్ అంశాన్ని న్యాయస్థానంలోనే ఎదుర్కొంటామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక కావాలనే కొందరు కబ్జాకోరులు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని చెప్పారు. కంటెంట్ వస్తే అధికారులను బదిలీ చేయాలని, లేకపోతే అధికారులను తీసివేయాలనేటువంటి నిబంధన ఉంటే కనుక గతంలో సీఎస్గా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ పైన 400 కేసులు ఉన్నాయని గుర్తు చేశారు. అప్పుడు ఏమైందని చెప్పి కూడా ప్రశ్నించారు. ఇక కోర్టుల పైన తమకు నమ్మకం ఉందని, అలాగే అధికారులను ఎక్కడ నియమించాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విచక్షణ అధికారం ఉందని, దాన్ని ఎవరూ లాక్కోలేరంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో వ్యాఖ్యానించారు. క్రైస్తవ మతంలోకి వెళ్లిన వారికి ఎస్సీ హోదా వర్తించదన్నట్టుగా సుప్రీంకోర్టు కూడా సంచలన తీర్పునిచ్చింది. ఇప్పటికే మార్చి 2026లో ఏపీ హైకోర్టు కూడా ఇదే తీర్పునిచ్చింది. ఈ తీర్పు పైన కొందరు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయగా నేడు ఆ రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కేవలం హిందూ, సిక్, బౌద్ధ్ ఈ మతంలో ఉన్న వారికి ఎస్సీ హోదా వర్తిస్తుంది. క్రైస్తవ మతంలోకి వెళ్తే వారికి ఎస్సీ హోదా వర్తించదు. ఒకవేళ తిరిగి ఎస్సీ హోదా కావాలంటే తన సొంత మతం ఇటు హిందూ, సిక్, బౌద్ధ్ ఈ మతంలోకి వస్తేనే ఎస్సీ హోదా వర్తిస్తుంది అన్నట్టుగా ఏదైతే ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును నేడు సుప్రీంకోర్టు సమర్థించింది. ఏసీపీ అధికారుల పనితీరుపైన హర్షం వ్యక్తం చేశారు డీజీ చారు సిన్హా. ఇవాళ జరిగినటువంటి రివ్యూ మీటింగ్లో డైరెక్టర్ అవినాష్ మహంతితో కలుపుకొని ఈ 2వ త్రైమాసికంలో 1923 తర్వాత అత్యధిక కేసుల్ని నమోదు చేశారు. అవన్నీ కూడా చాలా పెద్ద కేసులు. ఇవి నిరూపించడంలో కూడా ఏసీపీ అధికారులు సక్సెస్ అయ్యారంటూ కూడా వారిని ప్రశంసలతో ముంచెత్తినటువంటి నేపథ్యం కనపడుతుంది. రివ్యూ మీటింగ్లో బాగా పనిచేసినటువంటి అధికారులకంతా కూడా ఈరోజు రివార్డు మేళాలో వారిని సత్కరించినటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు 2026 త్రైమాసికంలో ఇప్పుడు 2వ క్వార్టర్ నడుస్తుంది కాబట్టి ఇప్పటికే 10 డిఏ కేసులు, దాంతోపాటు 34 ట్రాప్ కేసులు, 27 దాకా సడన్ సర్ప్రైజులు చేయడం వల్ల ఈసారి అత్యధికంగా కేసులు నమోదు చేయడంలో సఫలీకృతులైనట్టు కూడా వారిని ప్రశంసలతో ముందుంచడం నేపథ్యం కనపడుతుంది. ఇలాగే కష్టపడితే ఖచ్చితంగా కూడా అవినీతి అధికారుల యొక్క గుండెల్లో నిద్రపోవచ్చు. దాంతోపాటు ఈ అవినీతి పెద్ద ఎత్తున కూడా పెరిగిపోయింది కాబట్టి వారికంతా కూడా ఒక హెచ్చరికలాగా కూడా మనం పని చేయాల్సిన అవసరం ఉంది. ఇదే నీతి నిజాయితీతో మనము రెగ్యులర్గా ఇంకా కేసుల్ని మనం సాల్వ్ చేయాలన్నట్టు కూడా చారుసిన వారికి అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా 100% ఎన్యుమరేషన్ ఫామ్స్ ని పంపిణీ చేశారు. 53.3% డిజిటలైజేషన్ పూర్తయింది. ఇంకా 10% ఓటర్లు డెత్, షిఫ్టెడ్, ఆబ్సెంట్ వాళ్ళు ఉన్నారు. ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఎన్యుమరేషన్ ఫామ్స్ ని తీసుకొని నింపి ఇవ్వనటువంటి వాళ్ళు వెంటనే ఇవ్వాలి. ఆగస్టు 3 తర్వాత ఇచ్చిన ఉపయోగం ఉండదు. మీ ఓటు రద్దవుతుందని అధికారులు చెప్తున్నారు. చాలా వరకు సంక్షేమ పథకాలు రావేమని చెప్పేసి భయపడుతున్నారు. సంక్షేమ పథకాలకి ఓటుకి ఎలాంటి సంబంధం లేదని అధికారులు చాలా క్లారిటీ ఇస్తున్నారు. ఈ మధ్య కాలంలోనే మోక్ష మార్గంలో వెళ్తే పుణ్యం జరుగుతుంది అని చెప్పి ప్రజలు ఏ విధంగా అందులో నుంచి వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారో మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే తమిళ ప్రజలు దీన్ని ఉద్దేశిస్తూ ఎటకారంగా పోస్టులు కూడా పెట్టడం జరుగుతుంది. మరైతే భక్తి ఉండొచ్చు కానీ ఈ మూఢనమ్మకం ఏంటి అని చెప్పి కూడా హేళన చేస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలోనే ఏపీకి సంబంధించిన భక్తురాలు కూడా ఇదే విధంగా మోక్ష మార్గంలో ఇరుక్కోకపోగా పక్కనే ఉన్న అధికారులు కొంతమంది ఆమెను బయటకు తీసే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి మీకు భక్తి ఉండొచ్చు, వెళ్ళి దండం పెట్టుకొని రండి, కానీ ఈ విధంగా మీరు లోపలికి వెళ్ళడం, అందులో ఇరుక్కోవడం చూడడానికే చాలా చిరాగ్గా ఉంది అన్నట్టు తమిళ ప్రజలు చేసిన పోస్ట్కి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనకాపల్లిలో వైసీపీ యోజన విభాగం ఆధ్వర్యంలో మెగా డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ చేయాలని ఆందోళన చేశారు. మెగా డిఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని రామచంద్ర థియేటర్ జంక్షన్ నుంచి పెరుగు బజార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనకాపల్లి జిల్లాలోని 7 నియోజకవర్గాల నుండి యువతతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన విధంగానే మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఏపీలో చిత్ర విచిత్రమైన రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ కేంద్రం అవుతుందా అంటే అవుననే సమాధానం ఇస్తుంది. తాజాగా తెలుగుదేశం పార్టీ నేత విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్నే నాని చంద్రబాబును డిమాండ్ చేశారు. బోండా ఉమాకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి పేర్నే నాని డిమాండ్ చేయడం పట్ల ఆంతర్యం ఏమిటి? కాపులంతా ఒక్కటే అనే నినాదాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? మరి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపుల ప్రస్తావన ఎందుకు రాలేదు? టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాపుల ప్రస్తావన ఎందుకు తెస్తున్నారని చెప్పి జన సైనికులు వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కానీ టీడీపీ నేతలు మాత్రం ఈ వ్యవహారంపై ఎక్కడ కూడా ఎటువంటి అంశాలకు సంబంధించి స్పందిస్తున్న దాఖలాలు కేవలం బోండా ఒక్కరే మాత్రం ఈ అంశానికి సంబంధించి నిరంతరం స్పందిస్తూ ఉన్నారు. తిరుమలలో అంతర్రాష్ట్ర జోబు దొంగల ముఠాను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని వాళ్ళు వెళ్తున్నటువంటి విలువైన వస్తువులే కాకుండా బ్యాగులను కూడా వాళ్ళకి తెలియకుండానే కత్తిరించి తీసుకువెళ్తున్నటువంటి ముఠాగా పోలీసులు గుర్తించారు. అయితే భక్తులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వాళ్ళని ఏదైతే జిఎన్సీ టోల్గేట్ వద్ద చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. సో ఈ ఒక్క వ్యక్తులంతా కూడా తిరుమలలో సంచరిస్తూ ఈ రకమైనటువంటి దొంగతనాలకి పాల్పడమే కాకుండా భక్తుల పైన దాడి చేయడానికి కూడా తెగబడతారని చెప్పి అటు పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. శ్రీవారి భక్తులు చాలా అలర్ట్ గా ఉండాలని చెప్పి ఇటువంటి అనుమానిత వ్యక్తుల పైన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. గన్నవరం రైతుల సమస్యలపైన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీఎం చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. 37 పేజీలతో కూడినటువంటి ఈ లేఖలో రైతులకు సంబంధించినటువంటి అనేక ఇబ్బందులను ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా రైతులకు నీరు ఇవ్వకపోవడం వల్ల పోలవరం కుడి ఎడమ కాలువల నుంచి వచ్చేటువంటి లిఫ్ట్ ఇరిగేషన్స్కి ఎలక్ట్రిసిటీ కట్ చేయడం కారణంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆ లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక ముఖ్యంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలతోనే ఎలక్ట్రిసిటీ ఆపివేయడం వల్ల రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారని వల్లభనేని వంశీ పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే 87% పూర్తయింది. జిల్లాలో మొత్తం 15,16,000 మంది ఓటర్లు ఉండగా డిజిటలైజేషన్ చేసి 13,30,000 మందిని ఓటర్లుగా గుర్తించడం జరిగింది. ఇందులో 1,80,000 మంది ఓట్లు కూడా తొలగించనున్నారు. ఎక్కువ సంఖ్యలో వలస వెళ్లిన వారు 67,000 మంది ఉన్నారు. అదేవిధంగా మృతి చెందిన వారు 30,000 మంది ఉంటే 2 చోట్ల ఓట్లున్న వారు కూడా 15,000 మంది ఉన్నారు. మొత్తం ఆగస్టు 3లోగా ప్రక్రియని పూర్తి చేసి పూర్తి వివరాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ చెబుతున్నారు. రైతులంతా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. హైదరాబాద్ నుంచి రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, నీటి సౌలభ్యం, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని సూచించారు. రామాయణపేట కేంద్రం నుంచి జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పాల్గొని మెదక్ జిల్లాలో కోతుల నివారణ కోసం పటిష్టమైనటువంటి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు సూచించారు. ఆదిలాబాద్ జిల్లాలో కోతుల నివారణ కోసం అధికారులు అవలంబిస్తున్నటువంటి తీరును త్వరలోనే అధికారుల బృందం అక్కడ వెళ్లి స్టడీ చేసిన అనంతరం ఆ విధానాలను మెదక్ జిల్లాలో అవలంబించి రైతులకు కోతుల బెడద నుంచి అక్కడి నుంచి ఉపశమనం కలిగించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతిపై విచారణ జరుగుతుందంటున్నారు వైద్యశాఖ అధికారులు. ప్రభుత్వ ఆసుపత్రిలో అయ్యప్పరాజుగూడెంకి చెందిన మహేష్ స్వీటీ దంపతులు ప్రసూతి కోసం జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత జూలై 23న పాప పుట్టిందంటూ వెంటనే చనిపోయిందంటూ కూడా వైద్యులు చెప్పడంతో వారి కుటుంబం తీవ్ర ఆవేదనకు లోనైంది. పాప మృతి గల కారణాలపై వైద్యులు చెప్పలేదంటూ కూడా కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. పాప మృతిపై వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా నిరసన తెలిపారు. ఏలూరు ఎమ్మెల్యే, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బడేటి చంటి జోక్యం చేసుకుని వైద్యులపై విచారణ చేయాలంటూ కూడా సూపరింటెండెంట్ను ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు విచారణ జరగకపోవడం, వైద్యులపై చర్యలు తీసుకోకపోవడంపై మహేష్ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎగువన కురిసినటువంటి భారీ వర్షాలతో నారాయణపూర్ డ్యాం నిండు కుండలా మారింది. దీంతో నారాయణపూర్ డ్యాం నుండి పూర్తి స్థాయిలో గేట్లు ఎత్తి దిగువ జూరాలకు వాటర్ను విడుదల చేస్తున్నారు అధికారులు. రెండో రోజు నారాయణపూర్ డ్యాం నుంచి జూరాల ప్రాజెక్టుకు 2,300 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండటంతో జూరాల ప్రాజెక్టు నీటి నిల్వలపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8 టీఎంసీలుగా కొనసాగుతుంది. ఇదే విధంగా వరద ఉధృతి కొనసాగితే మరో 4 రోజుల్లో జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారే అవకాశాలు ఉన్నాయి. దీంతో సాగునీటి అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో జూరాల ప్రాజెక్టు నిండితే దిగువ శ్రీశైలంకు వాటర్ను రిలీజ్ చేశారా అధికారులు ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రాజెక్టు దగ్గర కనపడుతుంది. మానకొండూరు ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి రాజేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ భర్త చనిపోయినా కానీ తమకు న్యాయం జరగడం లేదని చెప్పి తన భర్త సావుకు కారణమైనటువంటి మురళీధర్ రెడ్డిని పోలీసులు ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని చెప్పి, అరెస్టు చేస్తారా లేదంటే నేను, నా కూతురు, నా కొడుకు కలిసి మళ్ళీ ఒకసారి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి రాజేందర్ రెడ్డి భార్య ఆవేదనతో ఇటు హెచ్చరిస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం డిమాండ్ చేసింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. గత ప్రభుత్వంలో ఉద్యమకారులను విస్మరించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను ఆదుకుంటామని మేనిఫెస్టోలో ప్రకటించిందని, మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారులను ఆదుకోవాలన్నారు. లేనట్లయితే ఉద్యమకారులు దశల వారీగా ఉద్యమం చేస్తామని, వంట వార్పు, రాస్తారోకలు, బంధువులు లాంటివి కూడా చేస్తామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పిలుపునిచ్చింది. డిఎస్సి నియామకాల అక్రమాలు జరిగాయంటూ నీట్ పేపర్ లీకేజ్ వైనాలను నిరసిస్తూ వైసీపీ నేతలు వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాని, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ యువజన విద్యార్థి విభాగంతో పాటు వైసీపీ నేతలు పాల్గొన్నారు. డిఎస్సిలో మంత్రి నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. డిఎస్సిలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ జరపాలని కోరారు మాజీ మంత్రి కాకాని. జగన్కు ఛాలెంజ్ విసిరేంత స్థాయి లోకేష్కి లేదని, లోకేష్ అహంకారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి రాజీనామా చేసినట్లుగా నారా లోకేష్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా బుక్రాయ సముద్రం మండలం గోవిందంపల్లి ప్లైవుడ్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బెంగాల్ కార్మికుడు దలాల్ మహమ్మద్ అక్కడికక్కడే చనిపోయాడు. వంట చేస్తుండగా వంట నూనె మీద పడింది. వంట నూనె మీద పడడంతో అక్కడికక్కడే గిలగిల కొట్టుకుంటూ దలాల్ మహమ్మద్ చనిపోయాడు. దలాల్ మహమ్మద్ మృతికి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని కార్మిక సంఘాలు ఆరోపించాయి. ఎందుకంటే కంపెనీలో కనీస సౌకర్యాలు లేవు. కనీస సౌకర్యాలు ఉంటే దలాల్ మహమ్మద్ చనిపోయేవాడు కాదని కార్మిక సంఘాలు ఆరోపించాయి. కంపెనీ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి. దలాల్ మహమ్మద్ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశాయి. అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మోసం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం మాత్రం అల్లకల్లోలంగా మారుతుంది. ఇటు పక్క పిఠాపురం, ఉప్పాడ ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. తీర ప్రాంత వాసులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్వేది నుంచి కూడా కరవాక, పల్లెపాలెం వరకు కూడా సుమారు 10 గ్రామాల తీర ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరో కూడా సముద్రం వైపు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. సముద్రం ఇప్పటికే 200 మీటర్ల మేర ముందుకు వచ్చిందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే సముద్రం మాత్రం అల్లకల్లోలంగా మారింది. వేటకు కూడా ఎవరు వెళ్ళొద్దంటూ కూడా వేట నిషేధాన్ని విధించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, ఈ సామాజిక దురాచారాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ముందుకు రావాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు న్యాయ సేవాధికార సంస్థ, ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాల్య వివాహాలను నిరోధించేందుకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ అమ్మాయిలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వివాహాలు చేయాలన్నారు. ఎవరైనా బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా, సహకరించినా వారికి బాల్య వివాహాల నిరోధ చట్టం 2006 ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలా ఎవరైనా బాల్య వివాహాలకు పాల్పడితే 2 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా విధించేటువంటి అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ సామాజిక దురాచారాన్ని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి 1 టౌన్ గాంధీబొమ్మ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇటీవల జరిగిన డిఎస్సీలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, డిఎస్సీకి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని చేశారు. వీటితో పాటు డిఎస్సీలో అక్రమాలపై సిబిఐ చేత విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన నీట్ పరీక్షకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేశారని, దాన్ని స్ఫూర్తిగా తీసుకొని లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సోడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికెటించిన ఘటనలో వైద్యశాఖ సీరియస్గా తీసుకుంది. 2 స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేస్తూ మత్తు డాక్టర్ ఎవరైతే ఉన్నారో తనను విధుల నుంచి తొలగించారు. 5 బాలింతలకు వైద్యం వికెటించడంతో 4 నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఒకరు సీరియస్గా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. దీనిపై స్పెషల్ కమిటీ వేసింది, విచారణ చేసింది. ఈ విచారణలో నర్సును సస్పెండ్ చేస్తూ ఒక వైద్యుడిని తొలగించారు. రోగుల పట్ల ఎవరు నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు ఉంటాయని చెప్పి వైద్యశాఖ సీరియస్గా హెచ్చరికలు జారీ చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 2-3 రోజుల పాటు కూడా వర్షం కొనసాగే అవకాశం ఉందని, హైదరాబాద్కి మాత్రం ఎలాంటి అలర్ట్ లేకపోయినప్పటికీ 33 జిల్లాలు ఏవైతే ఉన్నాయో అందులో 32 జిల్లాలకి మాత్రం ఖచ్చితంగా అటు ఎల్లో అలర్ట్ని, అదేవిధంగా గ్రీన్ అలర్ట్ని కూడా జారీ చేయడం. అంటే గ్రీన్ ఉన్న ప్రతి ప్లేస్లో కూడా అక్కడక్కడ చిరుతలు కురుస్తాయి, కానీ ఎల్లో అలర్ట్ని జారీ చేసిన ప్రతి దగ్గర మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంట్లో కామారెడ్డి, హన్మకొండ, జగిత్యాల, మహబూబాబాద్, హన్మకొండ లాంటి ప్రాంతాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. అదే కాకుండా ఎల్నినో ప్రభావం వల్ల ఈ వర్ష తీవ్రత అనేది కంటిన్యూటీ అవ్వకుండా ఫ్లక్చువేట్ అవుతుందంటే ఈ రోజు వర్షం ఉంటే రానున్న 2-3 రోజుల పాటు వర్షం కూడా ఉండకపోయే అవకాశం కూడా కనిపిస్తుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వరుణుడు కరుణించాడని చెప్పుకోవాలి. పూర్తిగా ఉదయం నుంచి కంటిన్యూస్గా ఇటు మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నాయి. ఇటు మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా మరియు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో విస్తారంగా ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. చాలా రోజుల తర్వాత వర్షాలు కురవడంతో ఇటు రైతులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఆకాశం వైపు ఎదురు చూస్తున్న రైతులు ఈ వర్షాలతో ఊరట కలిగించిందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఇటు కాగజ్ నగర్ డివిజన్లో కావచ్చు, ఖానాపూర్ డివిజన్లో కావచ్చు, పూర్తిగా నిన్నటి నుంచి వర్షాలు కంటిన్యూస్గా అయితే కొనసాగుతున్నాయి. భారీ వర్షాలు ఇటు మరి మోస్తారు వర్షాలతో పూర్తిగా ఒక్కసారిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వాతావరణం మారిందని చెప్పుకోవాలి. జనగామ జిల్లాలోని ఈరవెన్ను గ్రామంలో 4 యువకులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు అజయ్ అనే యువకుడు. క్రాంతి అనే యువకుని భార్యతో అసభ్యంగా ప్రవర్తించడంతో తన మిత్రులతో కలిసి అతను వారించేందుకు వెళ్ళగా తన వద్ద ఉన్న కత్తితో అజయ్ అనే యువకుడు చంటి, హరికృష్ణ, జానీ, క్రాంతి 4గురిపై కత్తితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో 4గురికి తీవ్ర గాయాలు కావడంతో గ్రామస్తులు వెంటనే హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడిని అజయ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలోనూ అజయ్ పలు మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వాళ్ళపై దాడికి పాల్పడ్డ ఘటనలు ఉన్నాయి. ఇక జనగామ జిల్లా లోపల 2 ఘటనల్లో తనపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు ఛత్తీస్గఢ్ ఒరిస్సా ప్రాంతాల నుంచి ప్రత్యేక వాహనాల ద్వారా ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు గంజాయి తరలి వెళ్తున్న నేపథ్యంలోనూ ఈగల్ టీం ఆధ్వర్యంలో మరోవైపు స్థానిక పోలీసుల సహకారంతో టీములుగా ఏర్పడి గంజాయి రవాణాదారులపై ఆట కట్టిస్తున్నారు. గడిచిన వారం రోజుల నుంచి సుమారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 10 కేసుల పైగా నమోదు కాగా పట్టుబడి నిందితులంతా కూడా ఛత్తీస్గఢ్ ఒరిస్సా ప్రాంతానికి చెందిన వారేనని సుమారు లక్షలాది రూపాయలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడి చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. మెగా డిఎస్సిలో జరిగిన అవకతవకలకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. వందలాది మంది టీడీపీ కార్యకర్తలకు మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు కల్పించారని, దానివల్ల నిజమైన అభ్యర్థులకు ఉద్యోగాలు రాకుండా పోయాయని ఆరోపించారు. వెంటనే సరైన విచారణ జరిపించి అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఢిల్లీ తరహాలో జన్జీ ఉద్యమాన్ని ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభిస్తుందని హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట శ్రీప్రకాష్ స్కూల్ అండర్-19 బాలికల ఖోఖో జట్టు తెలంగాణలో నిర్వహించిన సిబిఎస్ఈ క్లస్టర్ ఖోఖో పోటీల్లో ప్రథమ స్థానం సాధించింది. జూలై 23 నుంచి 26 వరకు కరీంనగర్లో నిర్వహించిన క్లస్టర్ పోటీల్లో బంగారు పథకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. కరీంనగర్లో జరిగిన ఖోఖో పోటీల్లో క్రీడాకారులు అత్యుత్తమ సమన్వయం, క్రమశిక్షణ, పోరాటంతో విజయం సాధించారని స్కూల్ టీచర్స్ విద్యార్థులను అభినందించారు. సెప్టెంబర్ 19 నుండి 23 వరకు చెన్నైలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభతో జట్టును గెలిపించాలని శ్రీప్రకాష్ యాజమాన్య విద్యార్థులను కోరింది. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన కోచ్లు చిరంజీవి, హేమల్ను ప్రత్యేకంగా అభినందించారు. జపాన్లో భారీ భూకంపం సంభవించింది. మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్పై దీని తీవ్రత 7.1గా నమోదైంది. అయితే ఇప్పటికే అధికారులు అక్కడ సునామీ హెచ్చరికను జారీ చేయగా ఈ భూకంప కేంద్రం అనేది సముద్ర ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించిందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. మరోవైపు ఈ భూ ప్రకంపనల దాటికి అక్కడ ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ, ఆఫీసుల్లో ఉన్నటువంటి జనం రోడ్లపైకి వచ్చారు. అయితే ఇప్పటికే ఇందుకు సంబంధించినటువంటి సునామీ హెచ్చరికలను అధికారులు జారీ చేయగా సముద్రం దగ్గర ఉన్నటువంటి ప్రజలు మాత్రం సముద్ర కిరీటాలని 1 మీటర్ వరకు ఎత్తు వరకు ఎగిసిపడే అవకాశం ఉందని, ఈ క్రమంలో సునామీ కూడా వచ్చే అవకాశం ఉందని అక్కడ ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ న్యూస్ వింటే సైబర్ నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. మయన్మార్ దేశం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలకు పాల్పడితే దోషులకు మరణశిక్ష విధించే విధంగా బిల్లు రూపొందించింది. తాజాగా ఈ బిల్లుకి మయన్మార్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. సో లక్షలు, కోట్లే కాదు, 100 కోట్లు, 1000 కోట్ల సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారతదేశంలో కూడా ఈ తరహా కఠిన చట్టాలు రావాల్సిన అవసరం ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లోకి రావడానికి హీరో విశాల్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రాజకీయాల్లోకి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాను, రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనైతే నేను ఉన్నాను, ఎప్పుడైనా రెడీ. ఇది గతంలో కూడా నడిగర సంఘం అధ్యక్షుడిగా విశాల్ అయితే ఉన్నప్పుడు తెలిసింది. కానీ నిన్న ధనుష్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. ఈ ఇద్దరు వ్యాఖ్యలతోనైతే తమిళనాడు సినీ మరియు రాజకీయ వర్గాలకు హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు. జంతర్ మంతర్లో విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జిపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నేర చరిత్ర లేని విద్యార్థులను, నిరసనకారులను అన్ని రాష్ట్రాల్లో వదిలిపెట్టాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి అస్సాం, బీహార్, బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాలకు నోటీసులు కూడా జారీ చేసింది. సీసీటీవీ ఫుటేజ్, డ్రోన్స్, బాడీ కెమెరాస్, వైర్లెస్ కమ్యూనికేషన్ ఫుటేజ్ భద్రపరచాలంటూ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల డిజిటల్ డేటా సమాచారాన్ని పబ్లిక్ డొమైన్లో తీసుకురావద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. నిరసనకారుల వ్యక్తిగత డేటాను పబ్లిష్ చేయొద్దంటూ కూడా కోర్టు సూచించింది. నిరసనకు దిగిన విద్యార్థులపై అరెస్టు లాంటి చర్యలు చేపట్టవద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అమెరికన్లని టార్గెట్ గా చేస్తూ కోట్లాది రూపాయల సైబర్ మోసాలకు పాల్పడ్డ కీలక నిందితుడిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు చేసింది. మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం
ఫేక్ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నటువంటి కీలక నిందితుడు వికాస్ కుమార్ అలియాస్ మిస్టీని అరెస్ట్ చేసింది. సో ఈ కేసులో మరికొన్ని అంశాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో అమెరికన్ ఎంబసీ ఇచ్చిన సమాచారం మేరకు సిబిఐ కేసు నమోదు చేసింది. అనంతరం మాదాపూర్లో కేసు నమోదైంది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఈ ఫేక్ కాల్ సెంటర్ కోణంలో కోట్లాది రూపాయల సైబర్ మోసాలు జరిగినట్లుగా కూడా ఈడీ గుర్తించింది. మరి కీలక నిందితులు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇతన్ని విచారిస్తే మరికొంతమంది ముఠా సభ్యులు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్ నేపాల్ పౌరులకు నేపాల్ సెంట్రల్ బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. ఎందుకంటే దాదాపు దశాబ్ద కాలం పాటు ఆంక్షల్లో ఉన్నటువంటి నోట్ల రద్దును తొలగిస్తూ ఇప్పుడు 2016లో జారీ చేసినటువంటి 200 రూపాయలు 500 రూపాయల నోట్లను నేపాల్లో అనుమతించింది. అయితే 2016లో జరిగినటువంటి నోట్ల రద్దు తర్వాత కేవలం 100 రూపాయల నోట్లు మాత్రమే నేపాల్లో అనుమతించేవారు. కానీ ఇప్పుడు జారీ చేసినటువంటి నోటీస్ ప్రకారం 200, 500 నోట్లను భారత్లోకి నేపాల్లో అనుమతిస్తూ గరిష్టంగా 25,000 మాత్రమే తీసుకువెళ్లాలని నిబంధనలను సవరించారు. లోతుకుంట సర్వే నెంబర్ 1, 2లో శాంతా శ్రీరామ్ 40 ఎకరాల భూముల్లోకి మేము వెళ్లలేదని హైడ్రా చెప్తుంది. కంటోన్మెంట్ 243లో 119 ఎకరాలు, 255లో 28 ఎకరాల్లో చెట్లు పుట్టలు రాళ్లను తొలగిస్తున్నారని సేవ్ ద రాక్ సొసైటీ మాకు ఫిర్యాదు చేసింది. మేము అక్కడికి వెళ్ళాం. మేము వెళ్ళినటువంటి ప్రాంతానికి శాంతా శ్రీరామ్ ఉన్నటువంటి ప్రాంతానికి దాదాపు 3 కిలోమీటర్ల దూరం ఉంది. సర్వే నెంబర్లు పూర్తిగా వేరుగా ఉన్నప్పటికీ మేమెందుకు ఇన్వాల్వ్ అయ్యామోనని చెప్పేసి కోర్టుని ఆశ్రయించారు. మాకు అర్థం కావడం లేదు అని అంటూ హైడ్రా నుంచి వివరణ ఇస్తుంది. శాంతా శ్రీరామ్ వాళ్ళు ఏం చెప్తారో చూడాలి. న్యాయం చేయండి లేకపోతే కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వండి అంటూ వృద్ధ దంపతులు మిర్యాలగూడ ఆర్డీఓని ఆశ్రయించారు. శెట్టిపాలెం చెందిన బుచ్చిరెడ్డికి 10 ఎకరాల భూమి ఉంది. 2 కుమారుల పేరిట పంచి కొంత భూమిని తాను ఉంచుకున్నారు. ఆ భూమిని కూడా తిరిగి ఇవ్వాలని పెద్ద కుమారుడు కోడలు తరచూ వేధింపులకు గురి చేస్తున్నారని, భూమిని రిజిస్టర్ చేయకపోతే ట్రాక్టర్తో తొక్కి చంపుతామని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇక మేము బ్రతకలేము, చావడానికి అనుమతి ఇవ్వండి అంటూ ఆ వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టులు అమ్ముకున్న నారా లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. డిఎస్సీల అక్రమాలు నిరసిస్తూ మచిలీపట్నంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ కేంద్రంలో నీట్ ఎగ్జామ్లో తప్పులకు బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీలో తప్పులకు బాధ్యత వహిస్తూ నారా లోకేష్ ఎందుకు మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లోకేష్తో బహిరంగ చర్చకు జగన్ అవసరం లేదని, లోకేష్తో చర్చకు తాము సరిపోతామని పేర్ని నాని అన్నారు. అంతేకాదు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా డిఎస్ అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని పేర్ని నాని అన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో యువతను ఆకర్షించే పనిలో ప్రధానంగా 3 పార్టీలు పడ్డాయి. ఎవరి ఎజెండాను వాళ్ళు అమలు చేస్తున్నారు. యూత్ను దగ్గర తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జై యువత అనే నినాదంతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా 21 సంవత్సరాలకే చట్టసభల్లోకి పంపించేందుకు రాష్ట్ర అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామని చెప్పారు. అదేవిధంగా బీజేపీ కూడా తమ జాతీయ అధ్యక్షుడు యువతకు ప్రాధాన్యత ఇస్తామని బీజేపీ చెప్తుంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, యువతకు ప్రయారిటీ ఇచ్చాం, రానున్న రోజుల్లో కూడా యువతకే ప్రాధాన్యత ఇస్తామనేది కూడా బీఆర్ఎస్ చెప్తుంది. ఎవరి పార్టీల వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. మరి యువత ఎవరి వైపు అట్రాక్ట్ అవుతుంది, ఏ పార్టీ వైపు వెళ్ళబోతుంది అనేది కూడా రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతుంది. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ యుగంధర్పై ఆ పార్టీ కార్యకర్త గిరిప్రసాద్ తీవ్ర ఆరోపణలు చేశారు. తాను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రోజే ప్రేమ వివాహం చేసుకున్నానని, కాకపోతే అమ్మాయి బంధువులతో కలిసి ఆ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి యుగంధర్ తనని మానసికంగా శారీరకంగా ఇబ్బందులు గురి చేశారని, తన భార్యను కూడా తీవ్రంగా గాయడి చేశారని చెప్పి ఆయన పుత్తూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా అతను పూర్తిగా అధికార బలంతో పోలీసులు కూడా పట్టించుకోలేదని చెప్పి ఆయన ఆరోపించారు. దాంతోపాటు ఎస్పీని ఆశ్రయించిన తర్వాత వాళ్ళపైన కేసు నమోదైందని చెప్పి ఈ రకంగా తాను జనసేన పార్టీకి సింపథైజర్స్గా ఉన్నాననేటువంటి ఒక దురాశతో యుగంధర్ తనపైన కక్ష కట్టి ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారని, అతనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా అతను ఆరోపించారు. ఆగస్టు 5న మాజీ సీఎం జగన్ దేవరపల్లిలో పర్యటిస్తారని వైసీపీ నేతలు చెప్తున్నారు. దేవరపల్లిలో పొగాకు వేలం కేంద్రాన్ని మాజీ సీఎం జగన్ సందర్శిస్తారని వైసీపీ నేతలు చెప్తున్నారు. పొగాకు రైతుల మద్దతు ధరపై జగన్ మాట్లాడతారంటున్నారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశామంటున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా మాజీ సీఎం జగన్కి సంబంధించి ఏర్పాట్లపై వైసీపీ నేతలు బిజీగా ఉన్నారు.
గుంటూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత ముస్తఫా కొడుకు బషీర్పై కూడా నూజివీడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కొయ్యలగూడ నుంచి గుంటూరు వెళ్తున్న టొబాకో లారీని నిన్న అర్ధరాత్రి సమయంలో అడ్డుకున్నట్టు తెలుస్తూ ఉంది. అడ్డుకోవడంతో పాటు ఆ లారీలో ఉన్న ఇద్దరు యువకుల్ని కారులో బలవంతంగా కిడ్నాప్ చేసినట్లు కూడా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎవరి కోసం కిడ్నాప్ చేశారనే కోణంలో కూడా పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కొడుకు బషీర్పై కూడా గతంలో ఇటువంటి ఆరోపణలు ఉన్నాయి. టొబాకో లారీని అడ్డుకోవడం, అలాగే తమకు అనుమతి లేకుండా అంటే తమకు సంబంధం లేని వ్యక్తులు టొబాకోకు సంబంధించి వ్యాపార కార్యకలాపాల్లో ఉన్న విభేదాలను దృష్టిలో పెట్టుకుని ఈ రకంగా ఆయన గతంలో కూడా ప్రవర్తించినట్లు కూడా తాడికొండ, గుంటూరు పరిత ప్రాంతాల్లో కూడా ఆయనపై పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. తాజాగా నూజివీడులో జరిగిన వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ ఏఎన్ఎల్ పార్సెల్లో అక్రమ రవాణా చేస్తున్న వానపాముల్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం పరుచుకున్నారు. వానపాముల అక్రమ రవాణా జరుగుతోందని ఆర్టీసీ అధికారులకు ప్రయాణికులు సమాచారం ఇచ్చారు. దీంతో ఆర్టీసీ అధికారులు పార్సెల్ను చెక్ చేయగా అందులో వానపాములు ఉండటాన్ని గుర్తించారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దానిలో 105 కేజీల వానపాములు ఉండటాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. అయితే ఈ పార్సెల్ ఈ వానపాముల్ని విజయవాడ నుంచి నెల్లూరుకి మురళి అనే వ్యక్తి రాజా అనే పేరు మీద బుక్ చేయడాన్ని గుర్తించారు. వానపాములు రవాణా నిషేధిత వన్యప్రాణి చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆర్టీసీ ఏఎన్ఎల్ సర్వీసులో పార్సెల్ పైన నిఘా పెట్టారు అధికారులు. కదిర్లో ప్రేమ పేరుతో మోసపోయిన సరస్వతి అనే యువతి పురుగుల మందు తాగింది. ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెది బొమ్మనహాల్ గ్రామం. అయితే ఆమె తలుపుల మండలం సిద్ధగురుపల్లికి చెందిన శంకర్తో ప్రేమలో పడింది. మ్యాట్రిమోన్ సైట్ ద్వారా పరిచయం జరిగింది. ఆ పరిచయం ప్రేమగా మారి ఆ ప్రేమ గర్భం దాల్చే వరకు వెళ్ళింది. అప్పటికే శంకర్కు పెళ్ళైన విషయం ఆమెకు తెలియదు. ఆ తర్వాత తెలిసింది. దీంతో తాను మోసపోయానని భావించి ఆగ్రహంతో ఆవేదనతో పురుగుల మందు తాగింది. ఆమె ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.